ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మైనర్స్ కి బల్లివ్వద్దు, అనవసరంగా ప్రమాదాలు కోరి తెచ్చుకోవద్దనేసి రోడ్డు భద్రతకు సంబంధించి చాలా మంది ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజా ప్రతినిధులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎన్నిసార్లు హెచ్చరించినా సరే పెడచెవిన పెడుతున్నారు ప్రజలనే చెప్పుకోవచ్చు. సో రీసెంట్ గా విజయనగరం జిల్లాలో జరిగిన సంఘటనే దీనికి ఉదాహరణ. ఏంటంటే మైనర్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒక చిన్నారి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. సో చిన్నారి ప్రాణాపాయ స్థితిలో ఉంది, మాకు వైద్యానికి కూడా డబ్బులు లేవు. యాక్సిడెంట్ ఎవరైతే చేశారో ఆ వ్యక్తిని అడుగుతుంటే మాకు ఏమి ఆన్సర్ రావట్లేదు. ఇప్పుడు వాళ్ళు చెయ్యి దులిపించుకుందాం అనే ఆలోచనతో ఉన్నారు. పిల్ల చూస్తే చావు బతుకుల్లో ఉంది. డాక్టర్ల నుంచి ఫీజు కట్టమని నన్ను తినేసి మా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళండి అంటూ ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక్కడ న్యాయం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. సో మాట్లాడదాం. మీ పేరండి? పోలరాజు కరగాని పోలరాజు. ఎక్కడ ఉంటారు మీరు? మేము బాగా పెట్టండి. బాబామెట్ట. పాపకి యాక్సిడెంట్ అయింది, బ్రెయిన్ సర్జరీ అవుతుంది అని ఏడుస్తూ ఫోన్ చేశారు. అసలు ఏం జరిగిందండి? యాక్సిడెంట్ చేసి మేము గుద్దిన వాళ్ళు వచ్చారు. నీకు ఏటి అవ్వలేదు, పిల్లకి బాగానే ఉంది, అన్నీ మేము పెట్టుకుంటాము అని నాకు తెలియకంట హాస్పిటల్లో జాయిన్ చేసి తర్వాత 3 రోజులు ఐసీలో పెట్టారు. 2 రోజులు ఐసీలో పెట్టారు. ఈ డాక్టర్లు కూడాను బాబు పర్లేదు బాగానే ఉందని రూమ్ షిఫ్ట్ చేశారు. చేసిన తర్వాత మేము అప్పటికి డిశ్చార్జ్ కిందని మెడికల్ షాప్లో ఒక అమ్మాయి ఉందండి, వాళ్ళ తాలూకు అమ్మాయి. ఈ మొత్తం ఈ కథ అంతా నడిపించింది ఆవిడ. మేము డిశ్చార్జ్ అడగకముందే ఆ పాప అన్నీ రెడీ చేసి ఇంకెళ్ళిపోదాం అనుకున్నప్పటికీ నేను పనిచేసిన వానరమ్మ గారు వచ్చారు. నాకు మీరు మా వానరమ్మ గారు మాట్లాడతారు, పనిచేస్తారు. కాదు, పాపకి ఎప్పుడు యాక్సిడెంట్ అయిందండి? అసలు యాక్సిడెంట్ అయిన తర్వాత పాప పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు డాక్టర్ గారు అటు ఇట్లో అంటున్నారు. అది కూడా నిన్నటి దాకా నేను ఉన్నా అన్నారు. ఇప్పుడు నుంచి వాళ్ళు స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాం. అక్కడ నుండి పోలీస్ గారి నుండి ఏదీ లేదు. మీరు రాత్రి మీద వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పిల్ల చూస్తే వెంటనే డాక్టర్ గారు వచ్చారు. అంటే డిశ్చార్జ్ అయిపోదాం అనుకున్నాం, లేదే మరి పాప సీరియస్గా అన్ని వాంతులు విరసనలు అయిపోతున్నాయి. వస్తే ఎంత వయసు ఉంటదండి పాప? ఏ క్లాస్ చదువుతుంది? 3 క్లాస్ 3 శరణ్య. అమ్మా, మీరు పాప వాళ్ళ తల్లి? పాప పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? చూసొచ్చావా? ఎలా ఉంది? ఏం చేస్తుంది పాప? పాప చావు బతుకుల్లో ఉంది మేడం, చాలా సీరియస్ గా ఉంది. అవునా? మాట్లాడుతుందా? నిన్న మొన్న మాట్లాడిందా? ఎప్పుడు జరిగింది యాక్సిడెంట్ అసలు? ఆదివారం జరిగింది మేడం. అమ్మా, అసలు మీరు వాళ్ళ రిలేటివ్స్ బంధువు అంటున్నారు, అసలు ఏం జరిగింది? వాళ్ళు టెన్షన్ లో చెప్పలేకపోతున్నారు. పాపకి యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? జరిగిన తర్వాత అసలు యాక్సిడెంట్ జరిగిందని మీకు ఇంటిమేషన్ ఎలా వచ్చింది? అసలు అంటే మీరు న్యాయం కావాలి అంటున్నారు పేరెంట్స్ ఇద్దరు, ఏ విధంగా కావాలి? ఆదివారం రోజు మధ్యాహ్నం ఊరేగింపులో పిల్లకి యాక్సిడెంట్ అయ్యింది. యాక్సిడెంట్ అనేది ఈ అబ్బాయి ఇసుకేస్తున్నాడు. నాకు తెలియదు ఇసుకేస్తున్నాడు, తెలీదు. తెలియకపోతే అవతల ఆ అబ్బాయి గుద్దారు కదా, వాళ్ళ చుట్టాలు గబగబా మాత హాస్పిటల్కి పట్టుకెళ్లారు. ట్రీట్మెంట్ ఏదో నొప్పికి గట్ట చేశారు. పిల్ల బాగుంది, దెబ్బలేదు. పిల్ల ఒంటి మీద దెబ్బలేదు మేడం. అయితే పిల్ల బాగానే ఉంది కదని మేము ఊరుకునిపోయాం. మనకెందుకు పిల్ల బాగాలేనప్పుడు అంటే రిపోర్ట్ దీనికి మీరు ఆగు, నేను చెప్తున్నాను. బ్రెయిన్కి ఎంఆర్ఐ ఉంటది కదా మేడం, అది చేయించమన్నారు. ఎందుకని మంచిది, పొడుపు వచ్చింది అనేసని ఎంఆర్ఐ సిటీ చిత్ర స్కాన్లో తీయిస్తే బ్లడ్ క్లాట్ అయిపోయిందని వచ్చింది. బ్లడ్ క్లాట్ అయిపోయిందని ఫస్ట్ రోజు గాయత్రి హాస్పిటల్ వాళ్ళు చూశారు. సూపర్గా ఉంది పాప, 3 రోజులు ఉంచుతాం, 4వ రోజు డిశ్చార్జ్ ఇస్తాం అన్నారు. నేను అన్నాను, గుద్దిసిన కేసు ఇది, మీరు ఎలాగిస్తారు? నేను అవతల వాళ్ళని ప్రశ్నించాను. వాళ్ళు గుద్దిందని రాయలేదంట, పిల్ల పరిగెడుతూ పడిపోయిందని రాశారంట. మాకు తెలియదు ఆ విషయం, వీళ్ళకి తెలియదు, అమాయకులు. అదేంటది అలా రాయడం ఏంటి? ఇది యాక్సిడెంట్ కేసు, అలా రాయకూడదు, పిల్లని ఉంచండి, బ్రెయిన్లోని అవతల హెడ్కి మేము పంపించాం రిపోర్ట్స్, పిల్ల అయితే బతకదు, మీరు వాళ్ళని ఇది చేయకండి, వాళ్ళు చూస్తే పేదోళ్ళలాగా ఉన్నారమ్మా, ఏంటి అది కరెక్ట్ పద్ధతి కాదని చెప్పి అందరూ వచ్చారమ్మా. వచ్చి డాక్టర్తో మాట్లాడారు. ఎవరు? గుద్దిన వాళ్ళ తాలూకు వాళ్ళు. అవతల వాళ్ళు ఏ రాజకీయ పరంగా వాళ్ళైతే మాకు తెలీదు, అవేం మాకు తెలీదు, మా చేతిలో ఎవరు లేరు. వీళ్ళ న్యాయమే వీళ్ళు కాపాడుతుందని వీళ్ళ వెనక నేను నిలబడ్డాను తప్ప నా సాయం అయితే ఏమీ లేదు, జరిగింది చెప్తున్నాను. అయిపోతే ఆ అమ్మాయిని పంపించేస్తాం అన్నారు.
3 రోజులు మందులు ఇచ్చారు కదా, పంపించేస్తున్నారు ఉంచండి అన్నాను. తెల్లారి 4 గంటలకి ఆ అమ్మాయికి 4 వాంతులు అయ్యాయి. బ్రెయిన్ మీద ఉన్నది వాంతి అవ్వకూడదమ్మా పిల్ల పరిస్థితి బాగలేదు అన్నారు. మాకు మళ్ళీ డౌట్ వచ్చి మళ్ళీ సీటీ రాసాం. మళ్ళీ సీటీ రాస్తే అది చిన్నది ఉన్నది ఎంత అయిపోయింది. ఇమీడియట్‌గా కింద నుంచి వాళ్ళు పైకొచ్చేసారు డాక్టర్లందరూను. ఆ పిల్ల ఒక గంట, 2 గంటల్లో గాని ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోద్ది అని అన్నారు. నేనే ఉన్నాను. అదేంటండి నిన్న మీరే డిశ్చార్జ్ ఇచ్చేస్తానంటున్నారు. ఇప్పుడు మీరే వచ్చి ఆపరేషన్ చేస్తామంటున్నారు. మరి ఇది అంతా ఏటి? మేము మిమ్మల్ని నమ్మాలా? డాక్టర్‌లని నమ్మాలా? ఆ హాస్పిటల్ సిబ్బందిని నమ్మాలా? లేదా పోలీసుల దగ్గర ఆడాలా? ఇప్పుడు మా బాధ మేము ఏటి చెప్తామని చెప్పేసి అలా ఆపరేషన్ గబగబా గుండు గీసి ఆ అమ్మాయికి లోపల పంపించేశారు. మేము కూర్చున్నాం. కూర్చుంటే ఆ కిందనోళ్ళు మళ్ళీ మీదకొచ్చారు ఆపరేషన్ థియేటర్ దగ్గరికి. ఆపరేషన్ ఆపడానికి. మీరు ఆపుకుంటే ఆపుకోండి. మేమేదో బాధపడి ఎవరి కాలో పట్టుకొని మేము మాట్లాడుకుంటాము. పిల్లని మాత్రం ఆపరేషన్ చేయకుండా ఆపితే చచ్చిపోద్ది. మీరు కిందకెళ్ళిపోండి అని చాలా రచ్చ చేశారమ్మా. గాయత్రి హాస్పిటల్ కిందన మెడికల్ షాప్‌లో ఆ అమ్మాయి పేరు రమ్యావో, ప్రియావో మరి మనకు తెలీదు. ఆ అమ్మాయికి కూడా పిల్లలు ఉంటారు కదా! అలా చేయకూడదమ్మా తప్పమ్మని చాలా పెద్ద గొడవ అయిపోయింది. నువ్వు ఊరుకో నీకు తెలీదంటే, మా తమ్ముడంటే మీ ఇంటి దగ్గర చూసుకో. నువ్వు డ్యూటీ పరంగా అలా చూడకు. అంటే ఏంటంటే పిల్లకి ఇంత క్రిటికల్ కండిషన్ ఉన్నప్పుడు కూడా బానే ఉందని డిశ్చార్జ్ ఇచ్చేస్తే చేతులు దులుపుకున్నారు. ఆ. వెళ్ళలేదు. అయినా మీరు వెళ్ళలేదు, ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళలేదు. వద్దు పోలరాజు ఎళ్ళకమ్మా పరిస్థితి బాగలేదు. నువ్వు నన్ను నమ్ముకొని ఉన్నావు. నీ పిల్లకి నేను తేలేను. నువ్వు ఉండిపో అనేసి ఆ రాత్రి ఉంచేసాం. తెల్లారి 4 గంటల నుంచి వాంతులు. సీటీ రాశారు. సీటీలో బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లీడింగ్ అయిపోతుంది లోపల. ఒకవైపు చిట్లిపోయింది. అయితే ఆ అమ్మాయికి 2 గంటల్లో ఆపరేషన్ చేయాలంటే గుండు చేసి ఆపరేషన్ చేశారమ్మా. ఐసీయూలోకి తెప్పించారమ్మా. కిందన శంకర్ రెడ్డి గారు డాక్టరో మరి ఎవరో మా పేర్లు తెలీదు. పిలిచారు. అవతల ఆ గుద్దాడు కదా! ఆ మధ్యలో ఉన్న అబ్బాయి ఎవరి దగ్గరో డ్రైవర్. ఆ అబ్బాయి పేరు బన్నీ. బన్నీ అంటారు పెళ్లయింది మొన్నే. మరి ఆ అబ్బాయి పేరు ఏంటో నాకు పూర్తిగా తెలీదు. ఆ అబ్బాయి అన్నాడు, "అక్క 10 లక్షలైనా కూడా నేను మదుపు పెట్టుకుంటున్నాను. 20 లక్షలైనా నేను పెట్టుకుంటున్నాను. ముందు పిల్ల హ్యాపీగా రాని" అన్నారు. మరి మేము ఇంత యాక్సిడెంట్ అయినప్పుడు కేసు నమోదు చేయాలి కదమ్మా. చేయకపోతే మమ్మల్ని అడుగుతారు, "ఎందుకురా మీరు కేసు నమోదు చేయలేదంటే?" "పోలరాజు నీ ఇష్టం, నువ్వు నాకు సంబంధం లేదు కదా. నువ్వు ఆలోచించంటే వదిన నేను కేసు నమోదు చేద్దాం అనుకుంటున్నాను. నీ ప్రమేయం అయితే ఏమీ లేదు. నువ్వు కేసు నమోదు చేయించని" కిందకెళ్ళి ఈ అబ్బాయి మాట్లాడాడు. మాట్లాడితే అప్పుడు కేసు నమోదు చేశారు. ఏటని పడిపోయిందని తీసి యాక్సిడెంట్ కేసు అని. ఇది రాత్రి మేము 2 టౌన్‌కి వెళ్ళాం. ఎస్ఐ గారికి మాట్లాడాం. ఎస్ఐ గారు ఏమంటున్నారు, మీరు సెటిల్ అయితే మాకేం ఇబ్బంది అనేసని వాళ్ళే ఏమనుకున్నారు మనకు తెలీదు. సీఏ గారు లోపల పిలిచారు నన్ను వీళ్ళిద్దరిని పిలిచి, "అమ్మా గుద్దినోడు అంత ధీమాగా వెళ్ళాడు. గుద్దించుకున్నోళ్ళు మీరెందుకు ఇంత బాధపడుతున్నారు" అన్నారు. "ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు మీ కాల్ దగ్గరికి రావాల్సిందే. మీరు తిన్నగా హాస్పిటల్కి వెళ్ళిపోండి" అన్నారమ్మా. "చేసుకోండి" అన్నారు. ట్రీట్మెంట్‌కి హాస్పిటల్‌కి వచ్చాం. కేసు నమోదు చేసి వచ్చిన నుంచి డబ్బులు ఎంత అయ్యాయి అంత అయ్యాయి. ఇంతవరకు ఆపరేషన్ డబ్బులు, మెడికల్ డబ్బులు అన్నీ మీరు కట్టాలి. అడ్వాన్స్ ఈ ముందు మాట ఏది? 10 లక్షలు మేము చూసుకుంటాం, 20 లక్షలు చూసుకుంటాం, పిల్ల గ్యారంటీ చూసుకుంటాం. మేమిప్పుడు న్యాయం అనేది ఏంటి తెలుసమ్మా? ఏంటి మీరు కంప్లైంట్ ఇచ్చారని ఆ 10 లక్షలు ఇవ్వని అంటున్నారా? 10 లక్షలకి మేము అడగలేదమ్మా. పిల్లకి ఎంత ఎద్దో తెలీదు బ్రెయిన్‌కి కదా! మేము ఇస్తామని వాళ్ళు షూరిటీగా నిలబడ్డారు నిన్నటి వరకు. ఇప్పుడు చేతులు దులిపేశారు. మేమివ్వం. మీకు నచ్చింది మీరు చేసుకోండి. కేసే పెడతారో, కంప్లెయింటే ఇచ్చుకుంటారో, లేదా ఎక్కడికో 50-50 ఛాన్స్ ఉన్నప్పుడు మీరు కేసు ఎందుకు పెట్టడం అని పేరెంట్ అడుగుతున్నారమ్మా. అంటే అబ్బాయి మైనర్ అనేసి అంటున్నారు. ఎంత వయసు ఉంటది సుమారు ఆ అబ్బాయికి? అబ్బాయి 9th క్లాస్. ఆ అబ్బాయికి 9th క్లాస్ అంటే 13, 14. అబ్బాయి ఏ ఏరియాకి సంబంధించి? లోకలేనా? ఉన్నాడమ్మా. ఇల్లింటి దగ్గరే. ఆ ఇల్లు తెలుసు. ఆ పిల్లడు తెలుసు. ఆ జాయిన్ చేసినోడు తెలుసు. ఆ గుద్దినోడు ఆ మధ్య అందరూ తెలిసి వీళ్ళంతా మరి ఏటయ్యారనేది మాకు తెలీదు. శ్యామ్ అనే అబ్బాయి మాత్రం ఆ పిల్లని ముందు ప్రాణం కాపాడాలి, తెచ్చి జాయిన్ చేయండి అని మాత్రం మాకు చెప్పారమ్మా. బట్ ఇప్పుడు మేము కోరుకునే న్యాయం ఏంటంటే, మా దగ్గరికి వచ్చి మాకు నయ్యా పైసా కాదు 10 రూపాయలు కూడా మా చేతిలో వద్దు. మా పక్కన నిలబడి ఆ పిల్ల బాధ్యత అంతా వాళ్ళు తీసుకుంటే మాకు ఇంక ఏమీ కూడా మాకు అవసరం లేదు. వాళ్ళ డబ్బులు గాని ఏది గాని మాకు వద్దమ్మా. చెప్పండి, మీరు ఒక తండ్రిగా మీ అమ్మాయికి న్యాయం అంటే మీరు అనేటట్టు మీ ఫైనాన్షియల్ స్టాటస్ కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. కాబట్టి మీరు అడుగుతున్నది ఒకవైపు చూస్తే కరెక్ట్. కానీ మైనర్స్ అంటే
ఈ రోజు మీ బిడ్డ అయిపోయింది, రేపు పొద్దున్న ఇంకో బిడ్డ కావచ్చు. ర్యాష్ డ్రైవింగ్ అంటే చిన్న పిల్లలు డ్రైవింగ్ చేయడం వల్ల ఒక ప్రాణం పోయే పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ప్రాణాపాయ స్థితిలో ఉంది. సో దీన్ని బట్టి చూస్తే మీరేం కోరుకుంటున్నారు? న్యాయమా? డబ్బా? ఏం కోరుకుంటున్నారు? నాకు పిల్ల నా ఇంటికి క్షేమంగా వస్తే చాలు. నాకు రూపాయి డబ్బులొద్దు, ఏటొద్దు. ఇప్పటికొచ్చి ఆళ్ళు ఏటనేది ఏటి జరుగుతుందో హాస్పిటల్‌లో తెలీదు. పిల్ల చూస్తే చావు బతుకుల్లో ఉంది. డాక్టర్ల నుంచి ఫీజు కట్టమని నన్ను తినేసారు. నా పరిస్థితి చూస్తే ఇది. నా పిల్లకి డబ్బులు నాకేం రూపాయి అవసరం లేదు. మా పిల్లకి క్షేమంగా మా ఇంటికొస్తే చాలు. అది నాకు న్యాయం చేస్తే చాలు. అది ఆపరేషన్ ఫెయిల్ అవుద్దో, సక్సెస్ అవుద్దో చెప్పమనేసారు. 6 మంత్స్ తర్వాత ప్లేట్ ఏస్తారటమ్మా. చెప్పకి ప్లేట్ ఏస్తారట. అది మరి అంత ఖర్చు అవుతదో మరి మనకు తెలీదు. లైఫ్ టైమ్ చెప్పలేము. బట్ ఇప్పుడు వాళ్ళు చెయ్యి దులిపించుకుందాం అనే ఆలోచనతో ఉన్నారు. వాళ్ళు చెయ్యి దులిపించుకుందాం అనే ఆలోచనతో వాళ్ళున్నారు. కానీ మేమేటంటున్నాం, ఇవాళ నాకు ఓ పాప, బాబు. చిన్న పిల్లలు. హస్బెండ్ ఎక్స్‌పైర్ అయిపోయారు. బట్ ఏంటంటే, మీకు పిల్లలున్నారు కదా! అలా చేయకూడదు. మీరొచ్చి నిలబడండి. మీరు దగ్గరుండి మేము లైఫ్ టైమ్ ఎందుకు గ్యారంటీ ఇస్తాం అంటున్నారు. పోనీ లైఫ్ టైమ్ ఇవ్వొద్దు. మీరు కనీసం రావాలి, వచ్చి చూడాలి. తిరిగి మన మీద రివర్స్‌గా మాట్లాడుతున్నారమ్మా ఆళ్ళు. ఏం మాట్లాడుతున్నారో ఆళ్ళకి అర్థం అవ్వట్లేదు. 50, 50 గ్యారంటీ అన్నప్పుడు మీరెందుకు ఇక్కడ రావడం అని అడుగుతుంది ఆ తల్లి. గుద్దిన అబ్బాయి గుద్దాడు కదా! ఆ తల్లి 50, 50 ఛాన్స్ అని మీరు మాకు చెప్తున్నారు కదా! ప్రాతం పోతే పోద్ది. పోతే పోనివ్వండి అనే లెక్కల్లో ఈ మాట నిన్న స్టేషన్‌లో జరిగింది. అది ఎవరు అనకూడదు. తల్లిగా ఏ తల్లి కూడా అనకూడదు. అమ్మ పోన్లే మనమేదో కూర్చొని మాట్లాడుకుందాం. కానీ లైఫ్ టైమ్ ఇవ్వరంట ఆళ్ళు. పోనీ లైఫ్ టైమ్ ఇవ్వొద్దు. వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేస్తారంట. ఆ వన్ టైమ్ సెటిల్‌మెంట్ అయినా ఇప్పుడు అది కూడా మేము రాము. బిల్లు కూడా మేము కట్టం. వన్ టైమ్ సెటిల్మెంట్ అంటే పాప ఏదైనా అయిపోతే అప్పుడు ఎంతో కొంత ఇస్తాము అనేటట్టు మళ్ళీ మాట్లాడుతున్నారు. పాప ఏదైనా అయిపోతే, దేవుడి దయ వల్ల ఏదైనా అయిపోతే మాకెలాంటి సంబంధం లేదని మీరు మాకు రాసివ్వాలి అన్నారు. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. తర్వాత దేవుడి నిర్ణయం. దేవుడి చేతిలో ఉంది. మన ప్రయత్నం చెయ్యాలి కదా! అది చేయడం కూడా లేదు. ఇంత స్టోరీ విన్న తర్వాత నిజంగా తల్లిదండ్రుల అమాయకత్వాన్ని చూసి బాధపడాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. న్యాయం కావాలనో, లేదంటే వేరే విషయం వాళ్ళకేమి అనవసరం. నా బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఖర్చు కోసం నా దగ్గర డబ్బులు లేవు. నా బిడ్డను కాపాడితే చాలు అనైతే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రాధాయపడుతున్నారు. సో, అవతల వ్యక్తి ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేసి ఒక మైనర్ బాలుడు ఆమెని గుద్దాడో, వాళ్ళైతే మాత్రం ఏదో ఒకటి పాప ప్రాణం పోయిన తర్వాత సెటిల్ చేద్దాం అనే ఆలోచనలో ఉన్నట్టయితే వీళ్ళు కూడా చెప్తున్నారు. సో, ఏదైతేనేం చూస్తున్నారు కదా! ఒక ర్యాష్ డ్రైవింగ్, మైనర్ చేసిన డ్రైవింగ్ కారణంగా ఒక బాలిక ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ తల్లిదండ్రులు దీనగాథ విన్నారు కదా! సో, యెస్, దీనిపై అయితే మీరు స్పందించండి. ప్రభుత్వాలు కూడా స్పందించాలి. అధికారులు కూడా తక్షణమే వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ బాలకిషోర్‌తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.